బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరి కట్టినను నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరి కట్టినను వరదవలే విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైన యెహోవా పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగ తన ఆదరణు ధరణి భయకంపముచే ఆదరణు ధరణి భయకంప యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతి జలరాశుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా
పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసె వైరుల నెల్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికిని, అపజయమిచ్చెను అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచు. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది పూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాలుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాలుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. అన్యజనులలో కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేసి. యెహోవా నా బలమా, యథార్థమైనది
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. పాడిత స్తుతిగానము కొనియాడిదని నామము, పాడిత స్తుతిగానము కొనియాడిదని నామము. దివినా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడ
పరిశుద్ధపరచెను నీ రుధిరాధారనే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరాధారనే నీ దర్శనమే నన్ను నిలిపినది
బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్ బుల్లెట్ ఎక్కుతావా? హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్ బుల్లెట్ ఎక్కుతావా? యేసయ్య మాటలు విందామా? రైలుని రేస్కి వస్తామా? యేసయ్య మాటలు విందామా? హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్ బుల్లెట్ ఎక్కుతావా? హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్ బుల్లెట్ ఎక్కుతావా? యేసయ్య పిల్లలము, సంఘములో నాటబడిన మొక్కలము, మనమంతా యేసయ్య పిల్లలము, సంఘములో నాటబడిన మొక్కలము. యుగ వీరులుగా ప్రకటిద్దాం యేసు సాక్షులుగా, పనిచేద్దాం యుగ వీరులుగా ప్రకటిద్దాం యేసు సాక్షులుగా. హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్ బుల్లెట్ ఎక్కుతావా? హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్ బుల్లెట్ ఎక్కుతావా? హల్లెలూయా. చివరికి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని పరుస్తాం. సుగుణాల సంపూర్ణ అంతరికి వచ్చిన పాట దేవుని నామాన్ని పరుస్తాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే
బ్రతుకు బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యం. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను అంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నీ వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన తోవలు. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన తోవ. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలు అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలు అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్నదగినవి కాదు. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్నదగినవి కాదు. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
లేచిన బడి ఒక కీర్తన చదువుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. 147 కీర్తన చదువుకుందాం. ఒక వచనం నేను 2 వచనం చదువు. 147 కీర్తన. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానం చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానం నాకు మితి లేదు. కృతజ్ఞత స్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. పశువులకు అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. తన యందు భయభక్తులు గల వారి ఎందును, తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందును యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఇన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఇన్నాడు. భూమికి ఆజ్ఞించువాడు ఆయనే, ఆయన వాక్యం బహు వేగంగా పరిగెత్తును. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవడునూ నిలవగలరు. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసును, తన కట్టడలను తన న్యాయ వీధులను ఇజ్రాయేలుకు తెలియజేసును. అందరం కలిసి చదువుకును. ఏ జనం నాకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు, ఆయన న్యాయ వీధులు వారికి తెలిసి ఉన్నవి. యెహోవాను స్తుతించు. దేవుని నామానికి మహిమ కలుగునాక. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర జ్ఞానం చేయటం మంచిదంట, అది మనోహరము, స్తోత్రం చేయటం ఒప్పిదం. అంటే మంచి పని ఏది ఉందంటే మానవ జీవితంలో దేవుని స్తుతించి దేవుని గానము చేసి దేవుని ఆరాధించి చేయటం మంచిదంట, అది ఒప్పితం అంట. దేవుని నామానికి మహిమ కలుగును. మన జీవితాలలో ఒక మంచి కలగాలంటే మనం దేవుని స్తుతించి దేవుని గణపరిచిన ఎడల, దేవుని ఆరాధించిన ఎడల, దేవుని మహిమపరిచిన ఎడల, దేవుని కొనియాడిన ఎడల, దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించిన ఎడల అది మంచిది. దేవుని దృష్టిలో మంచి అంటూ మన జీవితంలో ఏముండదు, కానీ దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేస్తే అది మంచిదని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగ స్తుతించి ఆరాధన చేసినడల మన చెదిరిపోయిన మన జీవితాలను, గాయపడిన మన జీవితాలను దేవుడు బాగు చేసి కడతాడని చదివిస్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించి ఆరాధిస్తామో మన జీవితాలలో చెదిరిపోయినేటి, మన హృదయంలో గాయపడినేటి, గుండె చెదిరిన వాడిని బాగు చేసి దేవుడు గనుక దేవుడు మన ఆందోళన అయినా, మన అనారోగ్యాలైనా, మన ప్రతిదీ సమస్యలైనా ఏదైనా సరే మనం ఆయనను మనసారా స్తుతించి మనసారా ఆరాధన చేసిన వాళ్ళు మన జీవితాలు ఆయన కడతాడని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని స్తుతిద్దాం, దేవుని గణపడదాం, దేవుని మహిమపడదాం. అలాగనే దేవుడు గొప్పవాడంట, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. సమస్తము సూర్య చంద్రుల నక్షత్రాలు అన్ని కూడా ఆయనను ఆరాధన చేస్తున్నాయి. వాటినన్నిటినీ కలగజేసింది యెహోవానే. దేవుడు మన యందు ఆనందించాలంటే ఆయన
తన యందు భయభక్తులు గల వారి ఎడల తన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల దేవుడు ఆనందించేవాడైండంట. దేవుని కృప కోసం ప్రతిదినం మనం స్తుతించి గణపరచాలా. దేవుని కృప కోసం దేవుని యందు భయభక్తులు కలిగి ఆశతో ఆయన కోసం ఎదురు చూసినడలా దేవుడు మన యందు ఆనందించు దేవుడై ఉన్నాడంట. మన మధ్య మన పిల్లలను మనల్ని ఆశీర్వదించు దేవుడై ఉన్నాడంట. అందును బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని గణపడదాం, దేవుని మయంపడదాం. వాళ్ళు అలాగా దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేసి ఇజ్రాయేలులో చెప్పబడుతుంది కదా, తన యొక్క వాక్యం బహు వేగంగా పరిగెడుతుందంట. దేవుని వాక్యము బహు వేగంగా పరిగెడుతున్నదని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మనం దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చిన ఆ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని గణపడదాం. అంతేకాకుండా దేవుడు యాకోబుకు తన వాక్యాన్ని తెలియజేసినాడంట. దేవుడు యాకోబుకు తన వాక్యాన్ని తెలియజేసినాడంట. ఇజ్రాయెల్కు తన న్యాయ విధులు, తన కట్టడాలను తెలియజేసినాడంట. ఇజ్రాయెల్కు తన న్యాయ విధులు, తన కట్టడాలను, తన వాక్యం బయలుపరుచుకున్నాడు. వాక్యం ద్వారా తను బయలుపరుచుకున్నాడు. తన న్యాయ విధులు ఏంది, తన మంచి ఏంది, తన చెడు ఏంది అనేది యాకోబు అనే ఇజ్రాయెల్కు తెలియజేసినాడంట. ఏ జనాంగానికి అలాంటి అది తెలియచేయలేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజులలో వాళ్ళకి అలాగా దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు కాబట్టి, దేవుడు న్యాయం ఏందో అన్యాయం ఏదో వాళ్ళకి బయలుపరిచినాడు కాబట్టి వాళ్ళు ఈ యొక్క బయలుపరిచి మాకు నువ్వు ప్రత్యక్షమైనందుకని వాళ్ళు దేవుని ఆరాధన చేస్తూ దేవుని గణపరుతున్నాడు. ఈ రోజులలో మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని బ్రతికించినాడంటే ఈ 5 నెలలు కాపాడి చివరి వారంలో పునరుత్థాన వారంలో మనం సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుని మనం స్తుతించాలా, దేవుని గణపరచాలా. మన ప్రతి విషయంలో దేవుడు తోడుండి మనల్ని నడిపించి మనల్ని ఈ స్థితిలో ఉంచినందుకు దేవుని గణపరచాలా, దేవుని మయంపరచాలా. దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి మనము ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. ప్రతి దినం కూడా ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం స్తుతించాలా. ఏ జనం నాకు ఇలాగ చేసి ఉండలేదంట. ఏ జనం నాకు తన కట్టడాలు కానీ తన న్యాయ విధులు కానీ ఆయన తెలియచేయలేదంట. అయితే ఇజ్రాయెల్కి మాత్రమే తెలియజేసినంట. ఈ రోజులలో కూడా ఏ జనం నాకు, ఏ మనుషులకు రక్షణ అనేది ఈలే. దేవుడు నీకు నాకు రక్షణ ఇచ్చినాడంటే ఆ రక్షణను బట్టి ఒక గుంపుగా పిలిచినాడంటే, పరిశుద్ధ జనంగా పిలిచినాడంటే, ఆయన రక్షణ ఇచ్చినాడంటే, ఆయన ప్రాణం పెట్టి పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఎంతో మంది లోకంలో ఉన్నప్పటికీ ఆయన దేవుడుగా నీకు ప్రత్యక్షమై ఆయన రక్షణ నీకు అలంకరించి నాకు అలంకరించినాడు. కాబట్టి అందును బట్టి స్తుతిద్దాం, అందును బట్టి గణపడదాం. ఏ జనము నాకు ఇలాంటి క్రియ చేయలేదంట. ఇజ్రాయేలుకు ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడని వాళ్ళకు తెలియజేసినట్టు ఏ జనము నాకు కూడా ఇలాంటి రక్షణ ఇయ్యలేదని నీకు నాకు రక్షణ ఇచ్చినాడని బట్టి దేవుడు ఇచ్చిన రక్షణ మనం వేల కొలది మనం ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేం. కాబట్టి మనము ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన ఇచ్చిన న్యాయ విధులను బట్టి, ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ఆయన మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి దేవుని మనం స్తుతిద్దాం, దేవుని గణపడదాం, దేవుని మహిమపడదాం. ఎందుకంటే దేవుడే సమస్తాన్ని సిద్ధపరిచే దేవుడు, వర్షాన్ని సిద్ధపరిచే దేవుడు. భూమి కొరకు వర్షం సిద్ధపడతాడంట, ప్రజల కొరకు ఆశీర్వాదాన్ని సిద్ధపడతాడంట. ప్రజలు మన పట్ల కోరుకుండేది దేవుని ఆయనను గణపరచి ఆయన కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతించాలా, ఆయనను గణపరచాలా, ఆయనను మహిమపరచాలని కోరుతుంది. పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరూ దేవుడు స్తుతించాలని కోరుకుంటున్నాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న పిల్లల స్తుతుల మీద దుర్గాన్ని స్థాపించిన అంటే చిన్న పిల్లలతో సహా దేవుని స్తుతించాలా, పెద్దలు కూడా దేవుని స్తుతించాలా. పిల్లలేం, పెద్దలేమి, వృద్ధులేం, బాలురే అందరూ దేవుని స్తుతించాలని దేవుడు కోరుకుంటారు. దేవుడు కోరుకునేది మానవ జీవితంలో ఉండి అది ఒక్కటే ఆశపడతాడు. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించి, దేవుని పాడి, దేవుని కొనియాడి, కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత స్తుతులు అర్పించి తర్వాత ఆయన యందు భయభక్తి కలిగి జీవించాలనేదే, నీతి న్యాయములు కలిగి బ్రతకాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అటు రీతిగా మనకు ఆ భాగ్యాన్ని, ఆ నీతి ఏంది, న్యాయం ఏంది, తర్వాత మంచి ఏంది, చెడు ఏంది, దుర్మార్గత ఏంది అనేది నీకు నాకు బయలుపరిచినాడు. దాంట్లో ఉండాలంటే దేవుని కలిగి ఉండాలా. మనకిచ్చిన రక్షణను ప్రతిదినము నిర్లక్ష్యం చేసుకోకుండా రక్షణ ఇచ్చిన దేవుని గణపడదాం, దేవుని మహిమపడదాం, దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ బైబిల్ కింద పెట్టి రక్షణ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మనసారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ప్రకారం తలపోస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. త్రియేక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం.